హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలో ఫస్ట్ టాపిక్ అయిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లోని కొన్ని యాక్ట్లను రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. ఇది మనకి కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి ఏర్పాటైన ఫస్ట్ లిఖిత చట్టం అవడం వల్ల దీన్ని భారతదేశపు మొట్టమొదటి లిఖిత చట్టం అని పేర్కొంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కంపెనీ యొక్క పరిపాలన మరియు రాజకీయ వ్యవహారాలను గుర్తించి కేంద్రీకృత పాలనకు ఫౌండేషన్ వేస్తుంది అనమాట. ఈ యాక్ట్ తోటి బెంగాల్ గవర్నర్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా చేంజ్ అవుతారు. ఇతని కింద బాంబే అండ్ మద్రాస్ గవర్నర్ జనరల్స్ పనిచేస్తారనమాట. ఇలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మనకి వారెన్ హేస్టింగ్స్. ఇతనికి సహాయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ 4 సభ్యులతో కూడి ఉంటుంది. అలాగే ఈ యాక్ట్ ద్వారా 1774లో 1+3 మెంబర్స్తో కూడిన సుప్రీంకోర్టు కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటవుతుంది. ఈ సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే అనమాట. ఇతని స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి ఒకటే కాదు, ఫస్ట్ అభిశంసన ఎదుర్కొన్న న్యాయమూర్తి కూడా ఇతనే. అలాగే ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పులు అంతిమం కాదు, ఈ తీర్పులను లండన్లోని ప్రీవీ కౌన్సిల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే ఈ కంపెనీ యొక్క వ్యవహారాలను మిలిటరీ ఆర్ సివిల్ లేకపోతే కనుక రాజకీయ వ్యవహారాలను ఎప్పటికప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి తెలియజేయడానికి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే గవర్నెన్స్ బాడీని ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ యాక్ట్ వచ్చేసరికి 20 years కంపెనీకి యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని 20 yearsకి ఎక్స్టెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి సవరణ చట్టం 1781. ఇది జస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. 1773 యాక్ట్లోని లోపాలను సరిదిద్దడానికి దీన్ని పాస్ చేస్తారు. దీనిని యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చే యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ యాక్ట్లో ఏంటంటే మనకి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని 2 వస్తాయి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే మనకి కంపెనీ యొక్క రాజకీయ వ్యవహారాలను చూసుకుంటుంది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చేసరికి కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను చూసుకుంటుంది అనమాట. ఇలా కంపెనీ యొక్క వ్యవహారాలను 2 రకాలుగా విభజించి పాలించేయాలి అనే ప్రాసెస్ తీసుకురావడం వల్ల దీన్ని ద్వంద్వ పాలనకు నాంది అని అంటారు. దేనిని అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784ని. అలాగే మనకి గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణాధికారాన్ని ఈ యాక్ట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకి కార్యనిర్వాహక మండలిలో సభ్యులు 4 నుంచి 3కి తగ్గుతారనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ యాక్ట్లో ఫస్ట్ టైం బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ యాక్ట్ మీద కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చూడండి. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీనిని పేర్కొన్నవారు కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఎంగిల్స్ అనమాట. ఎగ్జామ్స్లో మనం ఎలిమినేట్ చేయడానికి ఈ యాక్ట్ల కింద ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా అడుగుతున్నారు. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చార్టర్ యాక్ట్ 1793. ఈ యాక్ట్ అప్పుడు ఉన్న బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే కార్న్వాలిస్ అనమాట. 1793 టైంలో కార్న్వాలిస్ ఉన్నారు. ఈ యాక్ట్ 20 years ఎక్స్టెండ్ చేస్తుంది కంపెనీ గుత్తాధిపత్యాన్ని. అలాగే గవర్నర్ జనరల్కి వీటో అధికారాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్లస్ ఈ యాక్ట్ వల్ల ఏంటంటే గవర్నర్ జనరల్ యొక్క నిబంధనలు రిలేటెడ్ టు వివాహం, వారసత్వం, మత ఆస్తులు, హక్కులు ఇలాంటి వాటికి ఈ గవర్నర్ జనరల్ యొక్క నిబంధనలు చట్టాలతో సమానం అవుతాయి అని చెప్పి మెన్షన్ చేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధికారుల శాలరీ అంతా కూడా మనకి భారత రెవెన్యూ నుంచే ఇవ్వడం జరుగుతుంది ఈ యాక్ట్ నుంచి. అలాగే మనకి మున్సిపాలిటీలకి చట్టబద్ధత మెయిన్ ఇది అనమాట. 1793 యాక్ట్ వల్ల మెయిన్ ఏంటంటే మున్సిపాలిటీలకి చట్టబద్ధత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఇండియా ఏంటంటే మద్రాస్ మున్సిపాలిటీ. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1688 సెప్టెంబర్ 29. ఈ యాక్ట్ ద్వారా దీనికి చట్టబద్ధత వస్తుంది అనమాట. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి చార్టర్ యాక్ట్ 1813. ఇది కూడా మనకి నెక్స్ట్ ఇంకో 20 years కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. అయితే ఏంటంటే మోనోపోలీ ట్రేడ్ ఉంది కదా, ఏకస్వామ్యపు హక్కు జస్ట్ నల్లమందు మరియు చైనాతో వ్యాపారానికి మాత్రమే మినహాయించి మిగతా వాటిల్లో మోనోపోలీని తీసేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే క్రమేణా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పరిపాలనా సంస్థగా మాత్రమే రూపుదిద్దుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ 1813 యాక్టు స్థానిక సంస్థలకి పన్నులు విధించే అధికారాన్ని ప్రొవైడ్ చేసింది. ఇంకొకటి భారతీయుల విద్య కోసం ప్రతి సంవత్సరం ₹1,00,000 నిధిని ప్రకటిస్తారు. అయితే ఆ ప్రకటించిన నిధి ఏంటంటే ఆంగ్ల భాష విద్యా వ్యాప్తికి కేటాయిస్తారనమాట. ఈ యాక్ట్ వల్ల ఇంకొక మార్పు ఏంటంటే మత వ్యాప్తికి అనుమతిస్తారు. దానివల్ల ఏంటంటే మనకి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి క్రిస్టియన్ స్కూల్స్, హాస్పిటల్స్, అలాగే చర్చెస్ ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసి మన దేశంలో క్రిస్టియానిటీని ఎక్కువ స్ప్రెడ్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సివిల్ సర్వెంట్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శిక్షణ వసతులను కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు.
నెక్స్ట్ వచ్చేసరికి చార్టర్ యాక్ట్ 1833. ఈ యాక్ట్ కన్నా ముందు వచ్చిన చట్టాలనేమో రెగ్యులేషన్స్ అనేవాళ్ళు, అవన్నీ నియంత్రించడానికే ఉండేదన్నమాట. ఈ యాక్ట్ నుంచి యాక్ట్లు అనేవాళ్ళు అనమాట, చట్టాలు అని. తర్వాత ఏంటంటే ఈ యాక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారారు. అలా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్ అనమాట. అదే మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటేనేమో వారన్ హేస్టింగ్స్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే విలియం బెంటిక్. ఈ యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్కు మొత్తం శాసనాధికారాలను అప్పగించారు అండ్ కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసేశారు. ఈ భారతదేశంలో ఉన్న కంపెనీ యొక్క భూభాగానికి బ్రిటిష్ రాజు మరియు వాళ్ళ వారసుల ట్రస్ట్ కింద మెన్షన్ చేశారనమాట. గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో న్యాయసభ్యుల నియామకాన్ని పేర్కొంటారు. అలా వచ్చిన ఫస్ట్ న్యాయసభ్యుడు ఎవరు అంటే మనకి లార్డ్ మెకాలే అనమాట. తర్వాత మనకి లా కమిషన్ కూడా ఏర్పాటవుతుంది. ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఫస్ట్ న్యాయసభ్యుడు అన్న లార్డ్ మెకాలే, ఫస్ట్ లా కమిషన్ చైర్మన్ అన్న లార్డ్ మెకాలే అనమాట. ఇది ఇంకో 20 yearsని ఎక్స్టెండ్ చేస్తుంది. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి చార్టర్ యాక్ట్ 1853. ఇది చివరి చార్టర్ చట్టము. ఇది మనకి గవర్నర్ జనరల్ శాసన మరియు కార్యనిర్వహణ అధికారాలను వేరుపరుస్తుంది అనమాట. గవర్నర్ జనరల్ కౌన్సిల్లో 6 న్యూ మెంబర్స్ని చేర్చడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఏంటంటే భారతదేశంలో శాసనాలను రూపొందించడానికి సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటిని ఏర్పాటు చేస్తుంది. దీన్ని మినీ పార్లమెంట్ అనేవారు. ఈ ఫస్ట్ టైం ఏంటంటే ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ఛాన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనకి 6 న్యూ మెంబర్స్ చేరడానికి ఛాన్స్ ఇస్తుంది కదా, అందులో 4 మెంబర్స్ మద్రాసు, బాంబే, బెంగాల్ అండ్ ఆగ్రా ప్రావిన్స్ నుంచి సెలెక్ట్ చేస్తారనమాట. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్షలో మనకి భారతీయులకు కూడా అవకాశం కల్పించడం కోసం అని చెప్పేసరికి ఓపెన్ మెరిట్ సిస్టమ్ను తీసుకొస్తారు. దానికి అనుగుణంగా 1854లో లార్డ్ మెకాలే కమిటీ ఏర్పడుతుంది. అది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం రాత పరీక్షను కూడా కండక్ట్ చేసి ఎగ్జామ్ భారతీయులను తీసుకున్నారనమాట సివిల్ సర్వీసెస్లో. అలా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లా కమిషన్ న్యాయ చట్టాలను రూపొందించడానికి కమిషనర్ను ఏర్పరిచి క్రింది చట్టాలను రూపొందించింది. అవేంటో ఒకసారి చూద్దాం. సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861. అయితే మనకి ఇప్పుడు రీసెంట్గా వీటి పేర్లు మారినాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ సేమ్ అదే పేరుతో ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసరికి భారతీయ న్యాయ సంహిత అనే పేరుతో మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చేసరికి భారతీయ నాగరిక సురక్ష సంహిత అనే పేరుతో మారింది. వీటితో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది భారతీయ సాక్ష్య అధినియం అనే పేరుతో మారిందనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మిగతా యాక్ట్లతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.